సీ దిస్ బ్యూటిఫుల్ నేచర్. భారతీయ సంస్కృతిలో గంగను దేవతగా భావిస్తారు. కొన్ని ప్రత్యేక దినాల్లో గంగలో స్నానం చేసి గంగా జలాన్ని తీసుకొని వెళ్ళి కొంతమంది ప్రజలు పంట పొలాల్లోనూ వాళ్ళు ఉండే ఇంట్లోనూ వాళ్ళు పెంచుకునే పశువులపైన చల్లుకుంటారు. దానివల్ల వాళ్ళు నివసించే ప్రదేశాల్లో ఏ కీడు ఉన్నా తొలగిపోతుందని వాళ్ళ నమ్మకం. దాంతోపాటుగా మన భూభాగంలో కూడా 3/4 వంతు నీరుతో నిండి ఉంది. అండ్ ఇంకో విషయం, మన శరీరంలో కూడా 70% నీరే ఉంది. నాకు తెలిసి మనం ఒక వారం రోజులు దేవుణ్ణి మొక్కకపోయినా బతకగలుగుతాం, కానీ నీరు లేకుండా బతకలేం. సో దేవుడి కంటే ముఖ్యమైనదే నీరు. మీకు వీలైతే మీరుండే ప్రదేశంలో కనుక గంగా అందుబాటులో ఉంటే మీ కుటుంబంతో కలిసి గంగా నది ప్రాంతాల్లో అంత సమయం గడపడానికి ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ, సమ్టైమ్ ఆ విధంగా ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్రేషన్స్ కలగచ్చు. సో భారతీయ సంస్కృతి ఏది చేసినా దాని వెనకాల ఏదో ఖచ్చితమైన నమ్మకం, కారణం ఉండే ఉంటుంది. ఆ విధంగా చూస్తే బహుశా గంగను దేవతగా పూజించడం వెనకాల కూడా ఖచ్చితంగా ఎన్నో రీజన్స్ ఉండే ఉంటాయి.